మందలించాను. అమ్మ నువ్వు ఆడపిల్లకి నువ్వు చదువుకో, రేపు పొద్దున్న ఏదైనా నీ భవిష్యత్తు బాగుంటుంది, చదువుకుంటే కదమ్మా దేనికైనా పని చేస్తుందా. లేదమ్మా నాకు సార్లు చాలా బాగా చెప్తున్నారు, నాకు ట్రైనింగ్ మొప్పుతున్నారు, చదువుతున్నారు. నేను వాళ్ళు కూడా అన్నారు మీ పాప చదువుతుందమ్మా, చదువు మాత్రం బ్రేక్ వేయలేదు, అసలు చదువుతున్న కోచ్ చేస్తుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ అతను హెచ్ఎం సార్ ఉన్నారు కదా, ఆ సార్ని తీసుకొచ్చింది. మా అమ్మగారు వద్దనిస్తుందండి ఇంటి దగ్గర మా వచ్చేసరికి సాయంకాలం అయిపోతుంది, అబ్బలాడుతుందండి అంతే. సార్ వచ్చి నన్ను మందలించారు. అమ్మ రేపు పొద్దున్న మీ పాప భవిష్యత్తు బాగుంటుంది, నేను పిల్లైనా సురుగ్గా చేస్తాను, మీ పిల్లని మేము నిసాకారంగా చూసామమ్మ, పాప ఇలాగ ఉంటుంది అలా ఉంటుందని. అంటే నేను యూనిఫారం కూడా సరిగ్గా వేసేదాన్ని కాదండి, మామూలు బట్టలతో పంపించేదాన్ని. ఈ పిల్ల చూస్తే డబ్బులు లేకపోవడం వల్ల, డబ్బులు లేకుండా అప్పుడు కొనుక్కుని స్వామి ఉండేది కాదు అంతే. సరే చేయదని తీసుకుని మామూలు తీసుకుని ఎప్పుడైతే ఈ పిల్ల ప్రాక్టీస్ బాగా చేసిన కొలది వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పుట్టిద్ది. పుట్టితే సార్ వచ్చి లేదమ్మా మీ పాపకి భవిష్యత్తు మా స్కూల్ తరఫున మంచి పేరు కూడా వస్తుంది, మీ పాపకు రేపు పొద్దున్న ఏదైనా జాబ్ కూడా వస్తుందమ్మా, నువ్వు పిల్లకి మాత్రం నువ్వు గసరకు చేయకు, తన మైండ్ గేమ్స్ మీద పెడుతుంది ఎక్కువను, చదువుతున్నామ్మా మీ చదువు చెప్తున్నాగా మీ పాప బాగా చదువుతుంది కదా అనేసి అక్కడి నుండి మన 10th వరకు స్కూల్ ద్వారాగా ఎక్కడెక్కడ గేమ్స్లో అయినా పాపను తీసుకెళ్ళేవారండి. తీసుకెళ్తుంటే ఎక్కడికి వెళ్ళా తిరుగుండేది కదండి, ఎక్కడికి వెళ్ళా గోల్డే తెచ్చేది, సెకండ్ కానీ థర్డ్ కానీ ఇలాగ వచ్చేది కాదు, ఫస్టే వచ్చేది. అలాగా మన అక్కడ హైదరాబాద్ తీసుకెళ్లారు, మరి గుంటూరు తీసుకెళ్లారు హాస్టల్ ద్వారాగాను. అయితే నేను అనేదాన్ని ఏమిటి ఆడపిల్ల కదండి మా భయం వేస్తుంది అంటే, లేదమ్మా అనేసి హైదరాబాద్లోని రమేష్ సార్ అనేసి తను ఫోన్ చేసి మీ పాపకి ఏదైనా రేపు వచ్చిన బాధ్యత మాదమ్మ, మేము బాగా చూసుకుంటామనేసి అక్కడ మెల్లగొట్టిందండి. హైదరాబాద్లో కూడా మెల్లగొట్టింది. ఎక్కడెక్కడికో తీసుకెళ్ళారు, రమేష్ సార్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఒకసారి కాలు రాడ్ దేవబడిపోయింది, పెరగొడుతుండగా రాడ్ దేవబడిపోయి ఒక 4 రోజులు బెడ్ మీద ఉండిపోయింది. ఆ నాన్నగారు చూస్తే ఆరోగ్యం బాగాలేదు. నేను వచ్చి అమ్మ ఆడపిల్లవి రేపు పొద్దున్న ఏమైనా నీ భవిష్యత్తు ఏటమ్మా, నాన్నగారు చూస్తే ఇలా బాగాలేదంటే, లేదమ్మా నేను బాగా చేస్తున్నాను, నేను సాధిస్తాను కూడా, మన పరిస్థితి చూస్తే బాగాలేదు కదా, నాకు పోలీస్ జాబ్ అయినా వస్తుందమ్మా, నేను మంచి మెడల్ కొడితే నాకు పోలీస్ జాబ్ అయినా వస్తుంది కదేటమ్మా, నువ్వు నిరాశపడక నాకు దగ్గర చెప్తుంది. తను వెళ్ళేదండి, వెళ్తుండే మన 2 రాష్ట్రాలు వేరు పడిపోయేవి. అప్పుడు ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రం మన ఏర్పడిపోతే అప్పుడు నేను ఇంకొక ఎవరో సారు మేడం అన్నారట, ఒరిస్సాలోని నీకు మంచి కోచ్ ఉన్నారమ్మా, అక్కడ నువ్వు వెళ్తే నువ్వు బాగా చేస్తాను కానీ నువ్వు అక్కడికి వెళ్ళి తిరగలేదు కాబట్టి నీకు అక్కడికి వెళ్తే మాత్రం నీకు బాగా మొప్పుతారమ్మనేసి ఇంకా అక్కడి నుండి రిలయన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు భువనేశ్వరం. నుండి అక్కడి నుండి బొంబాయి నుండి అక్కడ ఒక 2 సంవత్సరాలు నేర్చుకుందండి. అక్కడి నుండి మరి ఇప్పుడు మనం ఒలింపిక్స్ సెలక్షన్ అయ్యింది అనగానే మా తల్లిదండ్రికి ఎంత ఆనందంగా ఉంది. తను కష్టపడ్డదండి, ఎందుకంటే ఫస్ట్ నుండి మన పేదరికం మంచి ఇల్లు కావాలి, నాన్నగారు చూస్తే బాగుంది, అమ్మ కష్టపడుతుంది, అన్నయ్య చూస్తే మరి అన్నయ్య కూడా కష్టపడుతున్నాడు, అన్నయ్య చదువు కూడా మానేశాడు. తన మైండ్లో ఏంటంటే ఎప్పటికైనా దేశానికి మంచి పేరు తేవాలి, తల్లిదండ్రికి మంచి పేరు తేవాలి. మరి గ్రామానికి అందరికి ఒకప్పుడు సూటిపోటు మాటలు కూడా ఆడేవారు, కుమారి భయం చెప్పలేదు, ఆడపిల్లని ఒగ్గిసింది అలా చెప్పలేదు అంటే. నేను ఒకసారి ఏడ్చి అమ్మకి చెప్పాను మా పాపకి, అమ్మ ఇలాగ అంత ఉన్నారు చేస్తాను, రేపు పొద్దున్న ఏమైతే అమ్మ వాళ్ళు మంచి జరిగినా చెప్పుకుంటారు, చెడ్డ జరిగినా చెప్పుకుంటారు, వాళ్ళ మాటలు పట్టించుకోకు, నేను మాత్రం ధైర్యంగా వెళ్ళి వస్తానమ్మా అని చెప్పింది. తను ఎప్పుడైతే నాకు ఆ ధైర్యం చెప్పింది, మేము కూడా దాన్ని మరి ఇంకేం అనలేదండి, ఎక్కడికి వెళ్ళాను సాధించుకొస్తాను అమ్మని. తల్లిదండ్రులు ఇగో ఈ పోలీసులు లేవటోళ్ళు అందరూ మీ పాప ఏటమ్మా మన ఇంటర్నేషనల్కి వెళ్ళింది మొన్న, మన ఇప్పుడు ఒలింపిక్ సెలక్షన్ అయ్యింది, ఇంకా అందరూ సంతోషం పడుతున్నారండి మా గ్రామంలో అందరూ. అమ్మ ఫస్ట్ టైము అంటే మీ పాప గోల్డ్ కొట్టింది అన్నారు కదా, ఏ టైం అమ్మా? అంటే స్కూల్ తరపున వెళ్ళి గోల్డ్ కొట్టారు అన్నారు. స్కూల్ తరపున 10th దాటిన తర్వాత 10th అయిపోయిన తర్వాత 10th అయిపోయిన తర్వాత ఫస్ట్ మరి ఇప్పుడు తన ఆటల గురించి మాకంత పెద్దగా అవగాహన తెలియదండి, కానీ ఇప్పుడంటే తెలుస్తుంది ఇంత కష్టపడబట్టి ఎంతవరకు వెళ్ళిందని ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఏదో ఆటలతో ఆడుకుంటుందిలే పిల్ల వెళ్తుందిలే వస్తుంది అనేసుకుంటారని తప్పించి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నుండి ఉన్నాయి ఆ మెడల్స్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి సార్, ఆ మెడల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. తనగాడ కొన్ని ఉన్నాయి, అమ్మ నాకు మరి మంచి ఇల్లు ఒకటి లేదు, మరి ఇక్కడ ఎక్కడ పెట్టుకుని గిఫ్ట్కి అట్లకి లేవని కొన్ని ఒట్టు కలిపాను, తనతోటే అక్కడే ఉన్నాయి. అంటే ఎక్కడ ఉంటారమ్మా జ్యోతి గారు? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ఎక్కువ? ఇప్పుడు బొంబాయిలో అనమాట, ప్రైవేట్ కోచ్ పెట్టి కోచింగ్ అంతా అక్కడే తీసుకుంటారు, ఫారెన్ కోచ్ నుండి అక్కడే ఉంటుంది. అక్కడి నుండి మరి మన ఒలింపిక్స్ సెలక్షన్ అయింది మనగానే ఎంతో సంతోషంగా ఉంది. తను మన దగ్గర చెప్తుందండి ఇంకా అంతే. అమ్మా అలాగే మీ ఆయన గారితో మాట్లాడే ప్రయత్నం, మీ శ్రీవారితో మాట్లాడే ప్రయత్నం ఏడ్చేస్తారండి. పర్లేదు, ఒక్కసారి అంటే కంగ్రాట్స్ చెప్తాం ఆయనకి, ఒక్కసారి పిలవండి.
మనతో పాటు ఇప్పుడు జ్యోతి ఏర్రాజు గారి ఫాదర్ అయితే ఉన్నారండి. సో ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అమ్మాయి అంటే ప్యారిస్ ఒలింపిక్స్లో మన భారతదేశంకి రిప్రజెంట్ చేస్తూ అక్కడికి వెళ్ళడం ఇదంతా చాలా మాకు ఆనందంగా ఉంది, గర్వకారణంగా ఉంది. మీకు కూడా గర్వకారణంగా ఉంది. వెళ్ళింది వెళ్ళి ఒక మెడల్ తెస్తుందని మాకు సంతోషంగా ఉంది సార్. తెస్తుంది అనుకుంటాను, మరి ఏడు చేస్తుంటే భగవంతుడు అయ్యా తెస్తుంది ఆలోచించుకుని మా వాళ్ళు అంటారు తెస్తుంది పర్వాలేదు ధీమాగా, అంతే ఏడు చేస్తుంది. సార్ నిజం చెప్పండి, చిన్నప్పుడు మీ పాప స్పోర్ట్స్ అని వెళ్ళినప్పుడు ఎప్పుడైనా బాధపడ్డారా తల్లిదండ్రులుగా? అంటే చాలాసార్లు తల్లిదండ్రులు బాగా చదువుకోవాలి ఎలాగనుకుంటారు కదా. బాధపడారు అండి, బాధపడి వద్దంటే నాలుగు సాధిత నాన్న వెళ్తాము అని వాళ్ళ అమ్మతోటి వాళ్ళతో మాట్లాడి వెళ్ళేది. నల్లకుంటూ మరి ఎలాగైతే అనేసి ఒక చుట్టూ 2 చుట్లు చెప్పాము. నాకు అదే తీస్తుంది, నేను వెళ్తాను గెలుస్తాను, నన్ను ఏదో ఒక జాబ్ అయినా వస్తుంది అనేసి ఆలోచించుకొని వెళ్ళేది, చదువుకుండేది, వచ్చేది, చూసుకుండేది. ఆ టైంకి వచ్చి 8-7 గంటలకు వచ్చేది, తినేసేది, మళ్ళీ తెల్లారి స్నానం చేసుకొని వెళ్ళిపోయేది. మీ పాప ఇప్పుడు అంటే దేశంకి రిప్రజెంట్ చేస్తూ రకరకాల పోటీల్లో పాల్గొంటుంది కదండి, ఏషియన్ గేమ్స్ ఇలాంటివన్నీ పాల్గొంది కదా, టీవీలో చూస్తూ ఉంటారా మీ పాప ప్రోగ్రామ్? చూస్తాం సార్, చూస్తాం, నమస్కారం చేసుకొని ఏమో భగవంతుడా ఇంతవరకు తెచ్చారో బాగా పేరు తెస్తే మంచిదని మా ఆలోచించుకుంటాను. మొన్న 2 ఏళ్ల క్రితం ఏషియన్ గేమ్స్లో 2022లో జరిగిన ఏషియన్ గేమ్స్లో 2 గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది కదా మీ పాప. ఏమనిపించింది మీకు అది చూడగానే? ఏమనిపించింది? చూడగానే మంచి తండగా పొందినాము. అక్కడి నుంచి నేను కూడా తగ్గినాను, ఇంత ఆరోగ్యంగా మందులు వాడటం, శుభ్రంగా ఉండడము. అంటే అంతకుముందు బ్యాంగ్ ఉండేదా మీకు? బ్యాంగ్ ఉండేది, మందు ఇద్దరు ఇప్పుడు తగ్గించుకొని హ్యాపీగా మా పాప తెస్తుంది, పెళ్లి గట్రా చేసుకున్నాక ఆరోగ్యంగా ఉంటుందని నేను ఆలోచించుకుంటాను. మీరు ఏం చేసేవారండి? అది సెక్యూరిటీ చేస్తుంది, సెక్యూరిటీ గార్డ్గా ఉండేవారా? ఎక్కడ ఏదైనా కంపెనీలోనా లేకపోతే బయట? వాళ్ళ ప్రైవేటే సార్, ప్రైవేటే. ఇప్పుడు ఇదిగో ఇక్కడ చేస్తాను డైమండ్ పార్క్, ఇక్కడ ఒక 8,000 ఇస్తారు, అలాగే చేసుకున్నాను. ఇప్పుడు వెళ్తున్నారా? అంటే ఆరోగ్యం కొంచెం బాగాలేదండి. వెళ్తాను సరే, వెళ్తాను, అక్కడ ఏమి ఇది లేదు, వెళ్ళవారు ఆడవో కాదు. మరి వెళ్ళినప్పుడు ఎవరైనా మీ పాప ఇలాగా ప్యారిస్ ఒలింపిక్స్కి వెళ్ళిందంట, పలానా ఏషియన్ గేమ్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళు అడుగుతారు, అడిగి అందరూ ఆనందిస్తారు. సెలవులు ఉన్నాయి కదా, సెలవు చూసుకొని అంత రోజు తెలిసిపోద్దు మా పెద్ద సార్కి, చూసుకొని అతనికి అలాగే పేపర్ అయినా ఈ సెల్లాల చూసుకొని ఉంటాడు అతను. అతనే చెప్తుంటాడు, ఇలాగరా మీ పాప వచ్చింది, గెలుస్తుంది, మాట్లాడుతుంది, ఇలాగా ఫోన్లో చెప్తుంది అని చెప్తుంటారు సార్లు. మీకేమనిపిస్తుంది అప్పుడు? అప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది సార్, అందరికంటే ఈ ప్రపంచంలో నేనే రాజు అన్నట్టు అనిపిస్తుంది. ఆనందంగా ఉంటుంది, మరి పాప గెలిస్తే మరి సంతోషం అనేసి ఆనందంగా ఉంటుంది. ప్రపంచాన్ని జయించిన వాడు రాజు అంటే మీ అమ్మాయి ప్రపంచాన్ని జయించిన విధంగా అక్కడ మెడల్ తెచ్చిందంటే మీకు చూడగానే మీకు అలా అనిపిస్తుంది? ఆనందంగా అనిపిస్తుంది సార్, ఆనందంగా ఉంటుందా. దేవుడికి కూడా తెల్లారనేసి నమస్కారం చేసుకొని గెలుస్తుందని ఆలోచించుకుంటాను సార్. కాదు, ఏషియన్ గేమ్స్ అదే అంటే రిలేలో వాటిలో హర్డిల్స్లో పాల్గొన్నప్పుడు మీ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధించింది కదా, అది చూడగానే వెంటనే టీవీలో ఇమీడియట్గా మీగా అనిపించింది చెప్పండి? ఇమీడియట్గా అంటే మా పాప గెలిచిందని సంతోషంగా ఉండేది, అన్న బాగా సంతోషంగా చూసుకోండి. మరి గెలాలా, మళ్ళీ ముందుకు రావాలా, పాప ఇది అవుతుంది, బాగా ఇంప్రూవ్ రావాలని అమ్మ ఆలోచించుకొని ఒక ఆనందంగా ఉండేది. ఎప్పుడైనా అంటే తల్లిదండ్రులు తండ్రిగా చాలామంది అంటే తండ్రి బాధ్యత కుటుంబాన్ని చక్కదిద్దడం ఇవన్నీ కదండి. అంటే పిల్లలు ఆడపిల్లలు ముఖ్యంగా వయసుకి రాగానే అంటే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం ఇలాగా మీరు ఎప్పుడైనా అడిగారా? అమ్మ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా అలాగని అడిగాను సార్. అడిగితే నానెంత పెళ్ళి చేసుకున్నా, నాకు ఏదో పేరు ఊరు మంచి గెలిచిన తర్వాత నేను అప్పుడు చేసుకుంటాను, ఒక 20-30 సంవత్సరాలు అయిన దాకా నాకు చేసుకోని అనేసి చెప్పించారు. సంబంధాలు చూసినా నాకు అక్కర్లేదు, నాకు చేసుకోని ఎంత బేగే, మీరు నా గురించి ఆలోచించుకో అన్నీ చేసేయండి అంటే అలా అబ్బాయి చేసి. కాదు, చిన్నప్పుడు పాప స్కూల్కి వెళ్ళి తర్వాత కష్టపడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఇవన్నీ చేసేది కదా, అప్పుడు ఏమనిపించేది? ఎందుకు ఇంత అవసరమా అని ఏమైనా అవసరం అంటే మరి మాకే కదా మీకేమైనా అనిపించేది అలాగా అవసరమా ఇదంతా అని? అవసరం అంటే మరి చెప్తాను కదా, వెళ్ళేది వచ్చేది, మనం పేదరికలో ఉన్నాము,
అది ఏదో వచ్చి చూసుకొని వెళ్ళిపోయేది అంతే. ఇన్నాళ్ళ అంత దానికి పెంచుతానని చెప్పాను కాదు, వాళ్ళ అమ్మాయి అన్నీ వాళ్ళిద్దరు చెప్పారు. ఇప్పుడు జ్యోతి ఎర్రాజు గారు అంటే ప్యారిస్ వెళ్ళే ముందు, మొన్న ప్యారిస్ వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చారా? వచ్చి వెళ్ళారండి? రాలేదు, డైరెక్ట్గా అలా వెళ్ళిపోయారు. రాలేదు, చాన్నాళ్ళు బట్టి రాలేదు, ఎక్కడికి వెళ్ళా 2 సంవత్సరాలు బట్టి రాలేదు. అది చేయడం ఏదో ఫోన్లో మాట్లాడడం అంటే. మాట్లాడారని నిన్న మొన్న ఏమైనా మాట్లాడారా? మాట్లాడుతాను. ఏమన్నారు మీతో? నాన్న అని ఏం చెప్పారు మీకు? జాగ్రత్తగా నన్ను గెలుస్తున్నాను, నా కోసం ఇది చేయగో, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండవు, హ్యాపీగా సంతోషంగా ఉండు, నీ పర్వాలేదు, మంద తాక అని నాకు ధీమా చెప్తాను. లేదు సార్, మరి అదే మాట. కాదు సరే మానేశారు, ఇప్పుడు మీ అమ్మాయి గోల్డ్ మెడల్ సాధిస్తే తాగుతారు తాగరు చెప్పండి. గోల్డ్ మెడల్ తాగితే గెలిస్తే తాగడం ఉండదు, ఇంకా బంద్ అయిపోతాం. కరెక్ట్ రూట్ లో ఉన్నారు అయితే ఇప్పుడు. అదే సార్, అంటే మీ అమ్మాయి కోరుకుంది మీరు మందు మానేయాలని, మీ అమ్మాయి కోరుకుంది, మీ పిల్లలు కోరుకున్నారు. అదే సార్, ఇంకా గెలిస్తే ఆరోగ్యం బాగుంటుంది, మా పాప 10 రోజులు ఉంటాం చూస్తానని ఇంకా మానేస్తాం. అదే ఏంటి తండ్రిగా మీ పాప ఎలాంటి స్థితిలో ఉండాలని, ఇంకా ఏం సాధించాలని మీరు కోరుకుంటున్నారు? ఈ మెడలు తేవాలా, అది శుభ్రంగా ఇల్లు గుమ్మం కట్టుకోవాలా, అది శుభ్రంగా నాయుడు పేరు చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటాను. మరి ఏ భగవంతుడు ఏడు చేస్తాడో మరి తెలియదు అంతే. కాదు, ఆడపిల్ల ఒంటరిగా అంటే తండ్రికి ఎక్కువ భయం ఉంటుంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల బయటకు వెళ్తేనే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు, అలాంటిది ఒంటరిగా విదేశాలకు వెళ్తుంది. ఎప్పుడైనా భయపడ్డారా మీరు? ఏ దేశం వెళ్ళా సరే దానికి ప్రోత్సహించి గవర్నమెంట్ కూడా చూసుకుంటారు సార్. మా వల్ల ఏం కాదు, ఎక్కడికాడ గవర్నమెంట్ గడిదగిన చేసి శుభ్రం చూసుకుంటారు ఆ పాపని. ఏ ఇది లేదు, సెక్యూరిటీ గార్డులు పెట్టి అన్నీ శుభ్రం చూసుకొని సంపాదించారు. మా వల్ల ఏం కాదు, గవర్నమెంట్ అన్నీ చూసుకుంటారు. మీరు మీ పాపకి అంటే గవర్నమెంట్ పరంగా ఏం కోరుకుంటున్నారు? ఇంకా ఏం కోరుకోరు, అదే మంచి మెడలు తెచ్చుకోవాలా. పాప మెడల్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నారు, గవర్నమెంట్ మీకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు? సపోర్ట్ అంటే మాకు ఏదో మా పాపకి ఏదో మంచి ఇల్లు కావాలా, జాగ ఇచ్చే ఇల్లు ఏది కట్టుకుంటుంది, ఆరోగ్యం ఉంటుంది, బాగా సంపాదించుకొని చేయొస్తుంది అనుకుంటాను. మీ పాపని చూసి, మీ పాప కష్టాన్ని చూసి ఎప్పుడైనా ఏడ్చారా మీరు? అప్పుడప్పుడు బాధపడతాను, ఎప్పుడైతే చూసినప్పుడల్లా నాకు ఏడుస్తాను, దుఃఖం వచ్చేది. ఎందుకు అంటే పాప కష్టాన్ని చూసి అన్ని బాధలు పడుతుందంటే గుండెకాయలు తేలిపోతుంది, ఇక్కడి నుంచి ఆడికి ఎంత ఇది వస్తుంది చూడండి. అలాగే బాధ వచ్చి ఒక పాలే ఒక కాళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు అసలు కాళ్ళు కందకుండా ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడు పిల్లలు అలా ఉండాలని, అలా ఉండాలా. మనకి ఆ భగవంతుడు ఈ రకంగా ఇది చేస్తాడో ఏమో, ఏ పాపత పెడతాడో, ఏ పాపత అనేసి నేను మా ఆరోగ్యం అనుకుంటాను. మీ ఆరోగ్యం ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి. మరి మీ అమ్మాయి కోరిక కదా అది. సరే, బాగా జాగ్రత్తగా ఉంటాను సార్. సార్ మరి థ్యాంక్ యూ అండి, కూర్చోండి. ఇప్పుడు మనతో పాటు జ్యోతి ఎర్రాజు గారి బ్రదర్ అంటే అన్నయ్య ఉన్నారండి, ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే, మీ పేరు? సురేష్ సార్. సురేష్ గారు మీరేం చదువుకున్నారు, ఏం చేస్తూ ఉన్నారు? నేను 10th చదువుకున్నాను సార్. 10th చదువుకున్నాను ఆల్రెడీ. పోర్ట్లో ఇప్పుడు డ్రైవర్ కింద చేస్తున్నాను, క్రేన్ ఆపరేటర్ కింద మొన్న జాయిన్ అయ్యాను సార్. కాదు, చిన్నప్పటి నుంచి మీ సిస్టరు స్పోర్ట్స్ అంటూ వెళ్తూ ఉంటే మీకు ఏమైనా ఇబ్బంది లేకపోతే అంటే బాధ అనిపించిందా? ఎందుకు అనవసరంగా అంటే ఆడపిల్ల మాట్లాడితే పరుగులు అవసరమా అని ఏమైనా అనిపించిందా మీకు? అనిపించేది సార్. అంటే తన వల్ల కాదు, తన వల్ల ఏం ప్రాబ్లం లేదు సార్. అంటే బయట వాళ్ళ వల్ల చాలామంది మా ఫ్రెండ్సే నాకు ఫోన్ చేసి, అరే మీ చెల్లి 9 అవుతుంది, ఇంకా ఇప్పుడు నుండి అక్కడే ఉంది, పరిస్థితులు బాగలేవు, ఈ టైంలో అక్కడేం చేస్తుందని చాలామంది ఫోన్ చేసిన తర్వాత మాకు వచ్చేదానికంటే వాళ్ళు చెప్పిన దాని మీద తన మీద ఇంకా కొద్ది కోపం చూపించవలసి వచ్చేది సార్. ఇప్పుడు వరకు ఏమైందంటే అన్న చాలా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది, నెక్స్ట్ డే గేమ్స్ ఉన్నాయి, దానివల్ల లేట్ అయ్యింది. అంటే ఆ టైంలో మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు డ్యూటీకి వెళ్ళిపోయేవారండి, మా ఇద్దరమే ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. నేను ఏదంటే తెల్లవారంతా స్కూల్ చేసుకొని సాయంత్రం అవగానే ఒక షాప్లో జాయిన్ అయ్యానండి, చికెన్ పకోడీ షాప్లో జాయిన్ అయ్యాను. నేను 6 గంటలకు వెళ్ళిపోవాలి, ఇంటి దగ్గర ఎవరు ఉండేవారు కాదండి. ఆ టైంలో తిని వచ్చేది కాదు, ఇంటి దగ్గర ఎవరు లేరు, ఇంకేం చేస్తున్నామని అలా గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి 8, 9 అయిపోయేదండి.
ఈ టైం వరకు ప్రాక్టీస్ అనేసి అడిగితే మాకు తను ఉన్న కష్టమైతే ఆ టైంలో కష్టపడే తను చెప్పేదాన్ని బట్టి అయితే మాకు పంపించాలని ఉండేదండి. నలుగురు చెప్పి ఆల్రెడీ మీ చెల్లి ఇక్కడ ఉంది, వాళ్ళతో వెళ్తుంది, ఇటు సైడ్ చూడు, ఈ టైంలో గ్రౌండ్లో అట్లా తిరగడం ఏంటి అన్నట్టు మాట్లాడేసరికి నాకు కోపం వచ్చి ఒకసారి కొట్టేశాను కూడా నేను. కొట్టేసి ఇంక నువ్వు స్పోర్ట్స్కి అట్లకి వెళ్ళొద్దు, నువ్వు చదువుకో చాలు, నువ్వు 10th ఇంటర్ చదివిన తర్వాత నీ హైట్కి ఆ టైంలో కొద్ది పరిగెడితే నీకు పోలీస్ జాబ్ వస్తుంది, నువ్వు చదువు లేనిది నువ్వు ఎంత స్పోర్ట్స్ చేస్తే ఏముంది, నీకు ఏ జాబు రాదు అని చెప్పేసి నేను ఒకసారి కొట్టేస్తే తను ఒకసారి అలిగి తన అమ్మగారితో చెప్పి మా అమ్మగారితో మాట్లాడి ఇలాగ అంటున్నారు అది ఇది, నేను వెళ్తాను, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి వాళ్ళ సార్ని కూడా తీసుకొచ్చి చెప్పి మాకు నచ్చ చెప్పారండి. లేదు నువ్వు భయపడకు ఆడపిల్ల అనేసి, తను చాలా బాగా చేస్తుంది చూడు అది ఇది అనగానే ఈ టైంలో నేను ఏంటంటే ఆ టైంలో నేషనల్ స్టార్ట్ అయ్యాయండి. స్టార్ట్ అయితే నేషనల్కి సెలెక్ట్ అవుతే చూడంటే సరే సెలెక్ట్ అయ్యి మెడల్ తెస్తే పంపిస్తానులేండి, తను అక్కడి వరకు వెళ్ళదు అన్నట్టు మేము చేస్తే తను ఆ టైంలో నేషనల్కి సెలెక్ట్ అయిందండి. సెలెక్ట్ అవ్వగానే ఇంకా ఆ టైంలో చూసి మాకే పరిగెట్టడం అప్పటి వరకు మేము గ్రౌండ్ వాళ్ళు ప్రాక్టీసే చూసేవాళ్ళం తప్ప పరిగెట్టడం అది చూసేవాళ్ళం. ఆ టైంలో చూడగానే మేమే ఇంకా ఇంత బాగా పరిగెడుతుంది తిన్నందుకు తీసుకొని చేయడం అని చెప్పేసి చేస్తే ఆ టైంలోనే దగ్గర తను ఇప్పటికీ 6 నేషనల్ మెడల్స్ తీసుకొచ్చింది, 6-8 నేషనల్ మెడల్ తీసుకొచ్చింది. తీసుకురాగానే ఇంకా అప్పటి నుండి మాకు మాట్లాడడానికి లేదు, మొత్తం తను మెడల్ ప్రతిదీ గోల్డ్ మెడల్ తీసుకురావడంతో ఇంకా తను జాగ్రత్తలు వెళ్ళని అని చెప్పిన 2-3 సార్లు మేము చెప్పడం జరిగిందండి. ఏంటంటే మన ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నువ్వు నేషనల్ నుండి ఇంకా పైకి వెళ్తే మన ఫ్లైట్ ఛార్జీలు అని ఇవ్వని మనం డబ్బులు కట్టాలి, మనకు అంత స్తోమత లేదు కదా, ఎలాగ అది ఇదంటే ఆ విషయంలో నువ్వు భయపడకు, నేను స్పాన్సర్స్ వాళ్ళు ఉంటారు అని చెప్పే టైంలో ఆ టైంలో చాలామంది స్పాన్సర్ చేశారండి. ఇక్కడ మన ఒలింపిక్ అసోసియేషన్ అని చెప్పేసి వాళ్ళు ఉన్నారండి, గణబాబు గారు అనేసి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే 15,000, ఎమ్మెల్యే గణబాబు గారు ఒకసారి 10,000, ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు 10,000, మన ఆంధ్ర తరపున ఆంధ్ర నేషనల్ ఉంటారు కదండి వాళ్ళు ₹1,00,000 వరకు ఇచ్చారండి. ఆ టైంలోని తనకి ఏషియన్ గేమ్స్కి వెళ్ళడానికి బాగా ₹1,00,000 అవి కూడా బాగా ఉపయోగపడ్డాయండి. ఆ టైంలో ఆ ₹1,00,000తోటి తనకి ఫ్లైట్ ఛార్జీలు అని తనకు ఉండడానికి ఇవన్నీ స్టార్టింగ్ అయితే సార్ సిఎంఆర్ సెంట్రల్ అని చెప్పేసి మన విశాఖ సెంట్రల్ ఉంది కదా, మా ఊరు స్టార్టింగ్ ఆయన సార్ ఫస్ట్ నేషనల్ రాగానే పిలిచి ఆ సిఎంఆర్ సెంటర్ మొత్తం ఒక 1 hour సేపు ఆపేసి మొత్తం సన్మానం చేసి 50,000 చెక్ ఇచ్చేసి ప్రోత్సాహం చేసి మొత్తం అందరు సిఎంఆర్ సెంటరే ఒక 1 hour సేపు ఆపేశారండి. ఆపేసి చేసి ఆ టైంలో ఈ అమ్మాయి ఇంకా పై స్థాయికి వెళ్తుందని ఆశీర్వదించారండి. ఇప్పటి వరకు ఆయన ఆశీర్వాదం పనిచేసి ఇప్పుడు వరకు ఎక్కడ ఎదురు లేకుండా ఇప్పుడు ఇంటర్నేషనల్ వరకు వెళ్ళిందండి. ఆయన ఆశీర్వాదం అంత గట్టిగా ఉందండి. అంటే అప్పట్లోని భయంతో అంటే చెల్లి కోసం రకరకాల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అన్న భయంతో మీరు ఆమె చేసుకోవడం జరిగింది అంటే అన్నారు కదా, ఇప్పుడు చెప్పారు కదా, తర్వాత ఎప్పుడైనా బాధపడ్డారా ఎందుకు అనవసరంగా? నేను చాలాసార్లు బాధపడ్డానండి, ఇప్పుడు చాలాసార్లు బాధపడ్డాను. అంటే నేను ఆల్రెడీ చూసిన తర్వాత నా వరకు అయితే నేను నేషనల్ వరకు తెచ్చడం చాలా కష్టం అండి. అలాంటిది ఇంతవరకు వెళ్ళిందంటే ఎంత కృషి ఉండాలి. చాలామంది ఇప్పటికి మీ చెల్లి నేషనల్ ఇంటర్నేషనల్ వరకు వెళ్ళింది, చాలా గర్వం అని ప్రతి ఒక్కరు మా సార్లేటి ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి గ్రూపుల్లోనూ కూడా ఇప్పుడు కూడా ప్రతి గ్రూప్లో కూడా తన మెసేజ్ ఫార్వర్డ్ అవుతుంది. అవి చూసి మీ చెల్లి అని చెప్పి ప్రతి ఒక్కరు మమ్మల్ని అడగడం, ఆ టైంలో నేను ఆపేసి ఉంటే ఇది ఇంత పేరు మాకు వచ్చేదా అని చెప్పి ఆ టైం అప్పుడులోనే నేను నేషనల్ మెడల్ లాగానే నేను బాధపడేవాడిని. నేషనల్ మెడల్ నెక్స్ట్ మన చేయి చేసుకున్నాం అని చెప్పేసి నేషనల్ మెడల్ మన ఇండియాకి రికార్డ్ వచ్చిందండి. మన నేషనల్ రికార్డ్ వచ్చింది ఆల్రెడీ తనకి. నేషనల్ రికార్డు 13.12 seconds 17 seconds అందులో పెరిగింది. ఆ టైంలోనే రాగానే మన నేషనల్ మొత్తానికి తనే ఉందా ఇలాంటి వాళ్ళు ఆపేసాం అనుకున్నాం. నెక్స్ట్ ఆల్రెడీ నేషనల్ కాక ఇండియా మొత్తానికి ఇప్పుడు తనే రికార్డ్ అండి. కరెక్ట్గా ఐడియా లేదు కానీ 13 ఎంత ఉందండి, కరెక్ట్గా ఐడియా లేదు. తనే ఇప్పటికి ఒకసారి కదండి తన రికార్డు తానే అలాగ బ్రేక్ చేసుకుంటూ 3 times ఇప్పటికి. ఫస్ట్ తనే రికార్డు బ్రేక్ చేసింది, మళ్ళీ తన రికార్డు తానే బ్రేక్ చేసింది, అలా 3 times బ్రేక్ చేసిందండి. Sun, celebrating 20 years of excellence in education. Come join us.